కాటంరాయుడు రివ్యూ. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో నెంబర్ 1 స్థానానికి గట్టి పోటీ ఇస్తున్న కథానాయకుడు. పవన్ సినిమా హిట్ అయితే ఆ ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ యావరేజ్ సినిమా ఇస్తేనే కోట్ల కొల్లగొట్టేయడం ఖాయం. అలాంటిది పవన్ సినిమా హిట్ అయితే ఆ స్థాయి ఊహించలేం. అందుకే పవన్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగిపోతాయి. ఈసారి మా పవన్ ఏం మ్యాజిక్ చేస్తాడా అంటూ అభిమానులు ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు. పవన్ దాటికి పాత రికార్డులు ఎన్ని బద్దలవుతాయి అంటూ ట్రేడ్ వర్గాలు ఆశపడుతుంటాయి. సర్దార్ గబ్బర్ సింగ్ తో ప్రేక్షకులు, అభిమానులు, పరిశ్రమ వర్గాలు దారుణంగా నిరాశపడ్డాయి. వాళ్ళ బాకీ తీర్చేయాల్సిన తరుణం పవన్ కి వచ్చింది. మరి కాటంరాయుడు బాకీ తీర్చాడా లేదంటే అప్పుల భారం మరింత మోపాడా? పవన్ కి అచ్చొచ్చిన రీమేక్ ఫార్ములా ఈసారి వర్కౌట్ అయ్యిందా లేదా చూద్దాం రండి. కథ: ఆ ఊరికి పెద్ద కాటంరాయుడు. రాబిన్ హుడ్ తరహా క్యారెక్టరైజేషన్. ఉన్నోడిని కొట్టు, లేనోడికి పెట్టు అనే సిద్ధాంతం తనదే. తమ్ముళ్ళంటే పంచప్రాణాలు, వాళ్ళపై ఏగవాలినా క్షమించడు. వాళ్ళకి అంతే, అన్నయ్యే అన్ని. కాటంరాయుడికి అమ్మాయిలంటే అస్సలు పడదు. ప్రేమ గీమా జాంతానై. అమ్మాయిల కంటే డేంజర్ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదన్న అభిప్రాయం తనదే. తమ్ముళ్ళు అంతే. కాకపోతే వయసొచ్చిన తమ్ముళ్ళు నచ్చిన వాళ్ళకి మనసిచ్చేస్తారు. అన్నయ్యతో అదెలా చెప్పాలో తెలియదు. అన్నయ్యని ప్రేమలో దింపితే ఆ తరువాత తమ పని సులువవుతుందన్న నమ్మకం కలుగుతుంది. అందుకోసం వాళ్ళేం చేశారు? కాటంరాయుడు జీవితంలోకి ప్రవేశించిన అమ్మాయి ఎవరు? వీలి కథ ఎన్ని మలుపులు తిరిగింది? ఇవన్నీ కాటంరాయుడు చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: తమిళ వీరంకి మనదైన మార్పులేం పెద్దగా చెయ్యలేదు దర్శకుడు. కాకపోతే పవన్ పై ప్రేమతోనో, పవన్ అభిమానులను లక్ష్యం చేసుకోనో, ఆ క్యారెక్టర్ ని ఇంకాస్త బాగా ఎలివేట్ చెయ్యాలనో కథానాయకుడి వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. పవన్ నుంచి ఆశించే వినోదం గత సినిమాల్లో మిస్ అయింది. దాన్ని కవర్ చేయడానికి దర్శకుడు కష్టపడ్డాడు. పవన్ పాత్ర చుట్టూ అల్లుకున్న వినోదం ఆయన ఫ్యాన్స్ కి నచ్చుతుంది. శృతి హాసన్ ని ప్రేమలోకి దింపడానికి ప్రయత్నించే సన్నివేశాలు ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది. పవన్ ఇంట్రడక్షన్, ఆ వెంటనే వచ్చే పాట, ఇవన్నీ మాస్ కి నచ్చేవే. ప్రథమార్థంలో అదిరిపోయాయి అనే మూమెంట్స్ ఏమీ ఉండవు గాని సాఫీగానే సాగిపోతుంది. ద్వితీయార్థంలో యాక్షన్ కి ఎక్కువ చోటిచ్చారు. ఎమోషన్స్ కూడా క్యారీ అయ్యాయి. అయితే ఏ సన్నివేశం బలంగా ఇంపాక్ట్ అవ్వదు. అన్ని పైపైనే టచ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. సినిమాలో డల్ మూమెంట్స్ కూడా చాలానే కనిపించాయి. ఫీల్ చేయాలన్న ఉద్దేశంతో సీన్లు రాసుకుంటే ఇలానే ఉంటుంది. ఫైట్స్ పై పెట్టిన శ్రద్ధ కాస్త ఎమోషన్ లోనూ పెట్టుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ మొదలైన 20 నిమిషాల వరకు కథలో ఎలాంటి మలుపులు, ఆసక్తికరమైన అంశాలు ఉండవు. అసలు ఇలాంటి కథలు తెలుగు చిత్రసీమలో కోకొల్లులుగా వచ్చాయి. ఆ మాత్రం దానికి వీరంపై ఎందుకు ఆధారపడ్డారో, ఆ సినిమాని ఎందుకు రీమేక్ చేయాలనిపించిందో అర్థం కాదు. దానికి తగ్గట్టు ప్రొడక్షన్ వాల్యూస్ దారుణంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మేకింగ్ ఏ రేంజ్ లో ఉండాలి, అదేం కనిపించదు. పాటలు చుట్టేశారు. సీజీ వర్క్ తో ముడిపడ్డ సన్నివేశాలు తేలిపోయాయి. ఫైట్స్ కోసమే కాస్త ఖర్చు పెట్టారు, కాస్త కష్టపడ్డారు. వీరం స్క్రీన్ ప్లే కూడా ఇంతే నీరసంగా ఉంటుంది. కాకపోతే దాన్ని మార్చుకునే ఛాన్స్ ఇక్కడుంది. డాలీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ మానియా పైనే బేస్ అయి నడిచిందంటే వీరం కథపై దర్శకుడు ఎంత ఆధారపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. నటీనటులు ప్రతిభ. పవన్ వన్ మ్యాన్ షో చాలా సినిమాల్లో చూసాం. అలా చెప్పుకునే సినిమాల్లో ఇది ఒకటిగా ఉంటుంది. అలాగని పవన్ తన అల్టిమేట్ పవర్ అంతా ఈ సినిమాకు వాడేశాడని చెప్పలేం. అతని టాలెంట్ లో 50% మాత్రమే తెరపై కనిపించింది. అది చాలే అని ఫ్యాన్స్ సంబరపడిపోతే చేసేదేం ఉండదు. పవన్ తరహా హాస్యం, అతని మేనరిజాలే ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్. పాటల్లో పవన్ ఒళ్ళు వంచాలి. అదేదో మొక్కుబడి వ్యవహారంలా అనుకుంటే కష్టమే. శృతి హాసన్ కొన్ని చోట్ల చాలా అందంగా, ఇంకొన్ని చోట్ల పీక్కుపోయినట్టు కనిపించింది. అయితే పవన్ తో తన కెమిస్ట్రీ ఈసారి బాగా కుదిరింది. నాజర్ పాత్ర హుందాగా సాగింది. రావు రమేష్ రాయలసీమ మండలికంలో చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటాయి. విలన్ గ్యాంగ్ పెద్దదే ఉన్నా సరిగా వాడుకోలేదు. ఆలీ, పృథ్వీ కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది. తమ్ముళ్లంతా పాత్ర పరిధి మేర నటించారు. సాంకేతిక వర్గం. అనూప్ లాంటి నవతరం సంగీత దర్శకులు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమాకి పనిచేసే అవకాశం వస్తే రెచ్చిపోవాలి. కానీ అదేం జరగలేదు. మీరా మీరా మేసం పాట తప్ప మిగిలినవేవి పెద్దగా ఆకట్టుకోవు. వాటిని తెరపై తీర్చిదిద్దిన పద్ధతి కూడా అంతంత మాత్రమే. దాంతో పాటలు నిరుత్సాహపరిచాయి. ప్రసాద్ మూరెల్ల కెమెరా ఓకే అనిపిస్తుంది. అయితే అత్తారింటికి దారేది లాంటి రిచ్నెస్ ఎక్కడా కనిపించదు. దర్శకుడు వీరంలో మార్పులు చేర్పులు చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పై ఫోకస్ పెట్టాడు. అంతకుమించి చేసేదేం లేదు. రేటింగ్ 2.75. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి. మరిన్ని ఫిలిం న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.